మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. నీ చేతి అనుకున్నానా, నీ చేతి ముందున్నానా? ఎక్కడ కొంచెం వెనక్కి రండి అన్న, కొంచెం వెనక్కి రండి అన్న, రా అన్న, కొంచెం వెనక్కి రా అన్న, కొంచెం వెనక్కి, అందరూ వస్తారు అన్న. అన్న కొంచెం వెనక్కి, ఫోన్ చెప్పన్నా, వెనక్కి రావాలా, కొంచెం వెనక్కి రావాలా అన్న. యాడ్ వస్తుందన్నా, ఓకే. రావాలి, వెనక్కి రావాలి అన్న, అందరు వెనక్కి రా, వెనక్కి రండి, వెనక్కి రా అన్న, వెనక్కి రా అన్న, అందరు వెనక్కి రా, వెనక్కి. ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఓన్లీ రైతుల గురించి 2 మాటలు ముగిస్తా ఉండ. మరి రైతులకి గతంలో ఏం చెప్పినారంటే, పెట్టుబడి ఎదగకుండా ఏ రైతుకైనా సరే మా ప్రభుత్వం వస్తే 20,000 రూపాయలు డబ్బులు ఇచ్చి మీకు ఆదుకుంటామని చెప్పినారు. మరి ఈ రోజుకి 10 నెలలు పూర్తయింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో మరి అధికారం వచ్చిన 3 నెలలకే నెల్లూరులో వేదిక చేసి ఈ యొక్క ప్రతి ఒక్క రైతు అకౌంట్లో 13,500 వేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. 4 సంవత్సరాలు మాత్రమే 12,500 వేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి 5 సంవత్సరాలు 13,500 వేసి 67,500 ప్రతి ఒక్క రైతు ఖాతాలకు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి కదా. ఒకసారి ఆలోచించండి, రైతుల పట్ల ఏ ప్రభుత్వం ఉంటుందో, రైతులకు అండగా ఏముంటున్నారు, రైతులకు అండగా ఏ కుటుంబం ఉంటుంది, ఒకసారి ఆలోచించాలా. ఇక్కడ రైతులు అయితేనేమి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి మేము పిలిచాం, ఏ యొక్క పార్టీకి సంబంధం లేకుండా రైతులందరూ రండి, ఏ పార్టీ అయినా పర్వాలా, పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధర ఇవ్వటమే దానికి మా బాధ్యతగా తీసుకున్నటువంటి బాధ్యత శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న మాట తీసుకున్న నిర్ణయానికి ఇక్కడ ఉన్నటువంటి మేము అందరం కూడా కలిసి వచ్చి పనిచేయడం జరుగుతూ ఉంది. మరొకసారి ముందుకెళ్తే మరి గతంలో వచ్చేసి బీమా ఏదైతే ఉంటే ప్రభుత్వమే చెల్లించి ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే నా వంతు, నా ప్రజలు, నా రైతులు అని చెప్పేసి గత ప్రభుత్వం ముందుకు వచ్చి బీమా కానీ వచ్చేసి ఏమైనా ఇబ్బంది జరిగితే బీమా కూడా ప్రభుత్వం భరిస్తూ ఉంటే బీమాను కూడా రద్దు చేశారు. గతంలో ఏదన్నా కానీ ధర ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే ధర స్థిరీకరణ నిధి కోసం మరి అసెంబ్లీలో 3 కోట్లు కేటాయిస్తే ఈసారి వచ్చేసి 3,000 కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 300 కోట్లు మాత్రమే కేటాయింది. అంటే ఒక 10% మాత్రమే కేటాయించింది. ఒకసారి ఆలోచించండి, రైతుల పట్ల ఉన్నట్టు సిద్ధశుద్ధి. మరి ఇప్పటి వరకు కూడా రైతులకు ఏ ఒక్క పైసా కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. గతంలో మేము ఇచ్చినటువంటి సబ్సిడీ ఎరువులు అయితేనేమి, సబ్సిడీ విత్తనాలు అయితేనేమి, సహకారంలో ఎరువులు అందుబాటు తీసుకురావడం అయితే ఆర్బీకి అందుబాటులో తీసుకురావడం నిత్యం రైతులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒకసారి ఆలోచించాలి. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏం చేయటంలా. మరి వచ్చినటువంటి ఏదైతే ఆర్బీకి తీసుకొచ్చేటువంటి నిధులైతేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులైతేనేమి మేమే పంచుకుంటాం.
కూటమి పెద్దలు పంచుకుంటాం, మా సామాజిక వర్గాలు పంచుకుంటామే తప్పితే రైతులు మాకు సమస్య లేదు. రైతుల బారి ఎంత ఇబ్బంది పడ్డా వాడు నడి రోడ్లో అమ్ముకున్నా మాకు సంబంధం లేదు. మీరికి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏంటంటే అసెంబ్లీలో జరుపుకుంటా కూడా అసెంబ్లీలో కూడా ఈ కోతలు కూర్చున్న రైతులకి గిట్టుబాటు ధరకు సంబంధించి ఈ జిల్లా అధికారులు తీసుకుంటున్నటువంటి ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఈ మధ్యకాలంలో మరి కనీసం 2-3 రివ్యూలైనా పెట్టి వాళ్ళ ద్వారా ఎన్ని పీపీసీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. పీపీసీ సెంటర్లో గోతాలు ఉన్నాయా? గోతాలు ఉన్న ట్రాన్స్పోర్ట్ రైతన్నలకు అండ వైఎస్ఆర్సీపీ జెండా అనే కార్యక్రమంలో భాగంగా గౌరవ మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి డెల్టా రైతులందరూ కూడా మద్దతు ధర కోరుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ తరఫున మనం ఒక ధర్నా నిర్వహించి తద్వారా పాలకులు కళ్ళు తెరిచి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఆ రైతులందరూ కూడా మద్దతు ధర కల్పించే భాగంగా ఈరోజు ఈ ధర్నాలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఏదేమైందో కానీ మరి పోలీస్ సోదరులు కొన్ని అభ్యర్థనలు చేసినారు. మరి ఇక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉంది. కొన్ని ఇబ్బందుల కారణంగా ఈ మైక్ పర్మిషన్లు మీరు ఈ యొక్క ఏదైనా కానీ నినాదాలు చేయకుండా దయచేసి మీరు నెమ్మదిగా వచ్చి మీరు కావాలంటే వినతి పత్రం ఇచ్చుకోండి. తహసీల్దార్ గారికి విధంగా వాళ్ళ మాటలకి మేము ఏకీభవించి ఏదైతే పోలీసు వారు చెప్పారో అదేవిధంగా కూడా మేము అక్కడి నుంచి నిరసనగా వచ్చి ఇక్కడ వినతి పత్రం సమర్పించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మోసాలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మరి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఎన్నో చెప్పినారు. నేను ఎవరి గురించి మాట్లాడటంలే. మరి ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. అనుభవాన్ని కలిగిన 2 మంత్రులు ఉన్నారు. 2వ, 3వసారి మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు. ఒకసారి ఆలోచించండి. ఈ జిల్లాలో డెల్టా ప్రాంతం అయినటువంటి కోవూరు నియోజకవర్గం మొత్తం పూర్తిగా 5 మండలాలు డెల్టా ప్రాంతం. మరి పంట చేతులకు వచ్చే పరిస్థితుల్లో ఈరోజు మీరు జిల్లా అధికారులకి ఉత్తర్వులు ఇచ్చి సూచన సలహాలు ఇచ్చి రివ్యూలు పెట్టి మిల్లర్స్ను కూర్చోబెట్టి రెవెన్యూ అయితేనేమి వ్యవసాయ రంగ సంబంధమైనటువంటి సివిల్ సబ్స్ అందరినీ కూర్చోబెట్టి మరి ఏ విధంగా ప్రొక్యూర్మెంట్ చేస్తే మరి రైతులకి మనం గిట్టుబాటు ధర ఇస్తాం, ఏ విధంగా ఈ జిల్లాలో ఉండే రైతులను ఆదుకుంటామనే ఒక మంచి నిర్ణయానికి మీరు శ్రీకారం చుట్టాలని మా యొక్క ధర్నా ద్వారా మీకు తెలుస్తుందని మీ యొక్క ధర్నా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రైతులకు సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మేమంతా రైతులమే. ఈ కోవూరు నియోజకవర్గం సంబంధించి కార్యకర్తలు, ప్రజలు, రైతులు, ఇంకా నాయకులు అందరం ఇక్కడ రైతుల గురించి మాట్లాడడానికి వచ్చినాం. గత ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో 5 సంవత్సరాలు రైతులకి బ్రహ్మాండంగా ఫస్ట్ సంవత్సరం కూడా ఎందుకు షాక్ అంటే ఆ మాజీ ఇప్పుడుండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుణ్యాన మొదటి సంవత్సరం ఆ షాక్ మాకు తగిలింది. ఆ తర్వాత సంవత్సరం నుంచి మేము రైతులకి చిన్న ఎగ్జాంపుల్, ఒక రైతు ఒక ఎకరా పొలం కోస్తే 4 పుట్లో ఏదో 4.5 పుట్టి 4 పుట్లో పన్నిద్దాం 13 లెక్కన పండించుకొని ఒక ఎకరా ధాన్యానికి ₹1,00,000 వచ్చేది ఒక ఎకరాకి. అంటే ఒక రైతు 10 ఎకరాలు ఉన్న రైతుకి ₹10 లక్షల వచ్చేది 10 ఎకరాలకి. అలాగే ఈరోజు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఒక ఎకరాకి 2.5 పుట్టి అయితే మహా గగనంగా ఉంది. 2 పుట్లో ఏదో 2.5 పుట్టి 3 పుట్లు అయితే అబ్బా అంటున్నారు. 3 పుట్లు అయినా ఈ గవర్నమెంట్లో, కూటమి గవర్నమెంట్లో ఎకరాకి 50,000 మాత్రమే వస్తుంది. అంటే 10 ఎకరాల రైతుకి 5 లక్షలు మాత్రమే వస్తుంది. ఎంత వ్యత్యాసమో చూడండి. పోయిన గవర్నమెంట్కి, మా గవర్నమెంట్కి, జగనన్న గవర్నమెంట్కి, ఇప్పుడుండే గవర్నమెంట్కి లక్షల్లో రైతులు నష్టపోతూ ఉన్నారు. అదీగాక ఎకరాకి ఖర్చులు పెరిగిపోయినాయి. 30,000 పైన అవుతుంది ఒక్కొక్క ఎకరాకి. కానీ ఈ రైతులు మేమేమంటే కూటమి ప్రభుత్వం 2 నెలల నుంచి ఎరగదీస్తున్నామని చెప్తున్నారు. 2 నెలల నుంచి ఎరగదీసింది ఏందో మాకేది కనపడలా. మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పలానా రోజు ధర్నా అని చెప్పిన తర్వాత ముందుకు సాగారు. వీళ్ళు ఏడ ధర్నా చేస్తారో మనకేడ చెడ్డ పేరు వచ్చేస్తో అనే ఉద్దేశంతో తప్పితే 2 నెలల నుంచి వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పుడు ఒక్క దాంట్లో నాకు ఒక బేల్ బస్తా ఏమైనా ఉందా? కొనుగోలు ఒక్కో దాంట్లో ఏమైనా ఒక బస్తా ఉందా? లేదు. ఏం చేశారు వీళ్ళంతా?
అన్ని కళ్ళుపుళ్ళు మాటలు చెప్తున్నారు. రైతులారా, మనం ఎప్పుడు రైతులకు అండగా ఉంటాం. జగనన్న ప్రభుత్వం రైతుకు అండగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇంకన ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని ఒకటి చెప్పాడు. 2024లో అయ్యి సూపర్ 6 పుణ్యాన్ని గెలిచాడు, ఈవీఎం పుణ్యాన్ని గెలిచాడు, ఎవరికి తెలియదు. మళ్ళీ 2029లో కూడా చెప్తాడు సూపర్ 10 అని చెప్తాడు. ఏమి ఇబ్బంది ఇలా ఆయన ఈ లోపల మనిషి లోపల పెడతారు. ఈ రైతులకు అందరికీ, ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ నేను పత్రికా విలేకరులకు అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మనం వాడి పరిస్థితులు పశువులు ఏదైనా శస్త్రచికిత్స అవసరమైతే ఆ పశువుని మనం తీసుకుపోవాలంటే అందుబాటు కాదు, ఆటోలో ఎక్కించే పరిస్థితి కాదు. వాటికి ఆధునికమైన ఒక అంబులెన్సులు పెట్టి పశువులకు కూడా అంబులెన్స్ పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక్కో వెహికల్ 68,30,000 రూపాయలు పెట్టి ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం. అక్కడ విలేజ్ అసిస్టెంట్లు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు అక్కడ ఉండటం, ప్రతిరోజు ఏ రైతు ఏ టెక్నికల్గా సమస్య కావాలన్నా, ఏ మందులు వాడాలన్నా వాళ్ళు వెంటనే సూచనలు ఇచ్చే పరిస్థితి. సూచనల మేరకు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రైతులకి మద్దతు ధర లభించాలా, ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి మా నినాదం. ఈరోజు చూస్తుంటే పేరుకి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టేదే కానీ అక్కడ గోతాలు లేవు. అక్కడికి రైతులు ధాన్యం తీసుకోపోతే ఏ మిల్లు కూడా తీసుకుపోయే పరిస్థితి, అవకాశాలు లభ్యం లేదు. కాబట్టి మనం ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో అయినా సరే రైతుల పక్షపాతిగా ఎవరైనా పనిచేసిన ముఖ్యమంత్రి అంటే మొట్టమొదట నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. ఉదాహరణకి గతాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగని చెప్పారు. రైతులు వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తా సచివాలయం దగ్గర పోతే గుర్రాలతో రైతులు తొక్కించిన పరిస్థితి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగన్నాడో పాదయాత్రలో అన్ని ఆవలింపు చేసుకొని వ్యవసాయాన్ని మనం పండగ మాదిరి చేయాలంటే ఏ విధంగా చేయాలని ఒక ఆలోచనకు వచ్చి అధికారంలోకి రాగానే 13,500 సంవత్సరానికి చేసి 4 సంవత్సరాలు చెప్పేదాన్ని 5 సంవత్సరాలు ఇచ్చిన. అదే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో ఏం చెప్పాడు, రైతులకి ప్రతి రైతుకి నేను 20,000 రూపాయలు అకౌంట్లో వేస్తానని చెప్పి ఈ రోజుకి దిక్కు దివాణం లేని పరిస్థితి. మాట్లాడితే అయ్యా అప్పులు అయిపోయి ఉన్నాం, రాష్ట్రం అప్పులు చేసేసారు అని అన్నాడు. మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే 2019లో చంద్రబాబు నాయుడు అధికారం దిగిపోయేటప్పటికి ఎంత అప్పు చేశాడో ఒక్క వ్యవసాయానికి సంబంధించే చెప్తున్నారు. కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం.